हाई फ्रेंड्स ना पेर सीएमजे वेलकम बैक टू मई चैनल నేను పెట్టిన నిన్న వీడియోకి అయితే రెస్పాన్స్ మామూలుగా లేదు నా వాట్సాప్ మొత్తం దద్దరిల్లిపోతా ఉంది చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆ క్వశ్చన్స్ మొత్తానికి ఈ వీడియో ఎండ్ దాకా అయితే చూడండి మీకు అయితే ఒక క్లారిఫికేషన్ అయితే వస్తది అండ్ చాలా మంది ఏందంటే చాలా క్వశ్చన్స్ మీకు నాకు తెలిసి మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి మీరు ఏదైతే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే కదా నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి నేను ప్రీవియస్ వీడియో కూడా కింద లింక్ లో పెడతాను అండ్ ఆ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అప్పుడు మీకు అయితే క్లారిటీగా మొత్తం అర్థమైపోతుంది ఇది వచ్చేసరికి రష్యా వీసా గురించి రష్యా వర్క్ వీసా గురించి నేనైతే ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను అండ్ అలాగే నన్ను అడిగిన క్వైరీస్ నన్ను అడిగిన క్వశ్చన్స్ మొత్తం నేను ఒక దాంట్లో నోట్ చేసుకున్నాను అవన్నీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అంటే లైక్ ఈ క్వశ్చన్స్ కాకుండా ఇంకేమన్నా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కన్నా నన్ను వాట్సాప్లో కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి ఎలా అయినా పర్లేదు ఇన్ కేస్ ఇవే క్వశ్చన్స్ ఉంటే కన్నా నన్ను మళ్ళీ రిపీటెడ్గా అడగద్దు ఎందుకంటే నాకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అంతే చెప్పింది చెప్పి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాను చాలా ఎమర్జెన్సీగా చేస్తున్నాను ఈ వీడియో కూడా మీకు పెట్టే వీడియోస్ అన్ని నాకు ఎమర్జెన్సీ చేస్తానే సరిపోతుంది ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని మంచిగా చేద్దాం అన్నదంటే కుదరట్లేదు ఎందుకంటే టైం అయిపోతూ ఉంది ఫుల్ రష్గా ఉన్నారు అండ్ చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అయితే ఎమర్జెన్సీగా అయితే చేయబోతున్నాను సో మన క్వశ్చన్స్ ఏమేంటి అయ్యి అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అన్న ఎలా అప్లై చేయాలి ఇది చాలా మందికి ఉన్న డౌట్ అసలు ఎలా అప్లై చేయాలి ఎలా అంటే ఏం లేదు బ్రదర్ నేను వచ్చేసరికి గుంటూరులో ఉంటాను అండ్ మనకి ఇప్పుడు చాలామంది ఏంటంటే మీకు మొత్తం త్రూ ఆన్లైనే జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఏదో సైన్లు పెట్టాలి అలాంటి ఏం ఉండదు మీరు ఓన్లీ విఎఫ్ఎస్కి వెళ్తారు కదా అంటే వీసా సెంటర్కి వెళ్తారు కదా అక్కడైతే మీరు సైన్ చేయాలి సో ఖచ్చితంగా మీరైతే ఉండాలి పాస్పోర్ట్ అయితే ఉండాలి సో ఇది మొత్తం టోటల్ ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉండిద్దంటే మీరు నాకు మీ డీటెయిల్స్ మీ డాక్యుమెంటేషన్స్ ఇస్తే నేనేం చేస్తాను అంటే రష్యాలో ఉన్న కంపెనీకి అయితే నేను షేర్ చేస్తాను రష్యాలో ఉన్న కంపెనీస్లో షేర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇన్విటేషన్ అనేది ఒకటి ఆ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి ఏదైతే రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ తీసుకొని విఎఫ్ఎస్లో అనేది మనం డ్రాప్ చేస్తాం విఎఫ్ఎస్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ లైక్ విఎఫ్ఎస్ వేరు ఉంటుంది వీసా సెంటర్స్ వేరు ఉంటాయి వీసా సెంటర్లో మనం డ్రాప్ చేస్తాం వీసా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నైలో ముంబైలో అలా ఉన్నాయన్నమాట మన దగ్గరలో ఉన్నది ఏంటంటే మనకి చెన్నై కాబట్టి మ్యాక్స్ చెన్నైకే పెడతాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అన్న ఏమేం జాబ్స్ ఉంటాయి ఇది మేజర్ క్వశ్చన్స్ చాలా మందికి అయితే డౌట్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది ఏంటంటే అన్న నాకు సివిల్ ఇంజనీర్లో ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ జాబ్స్ అన్నది అక్కడ ఉండవు మనం ఏది వెళ్ళినా బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయి అంటే బ్లూ కాలర్ జాబ్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే మెక్డానల్డ్స్ కేఎఫ్సి లేకపోతే వేర్ హౌస్లో ఇలాంటి వాటిలోనే జాబ్స్ ఉంటాయి మనం ప్రొఫెషనల్ జాబ్ ఉన్నాయి సివిల్ ఇంజనీర్ ఐటీ సెక్టర్లో ఉంటాయి అంటే అవి ఖచ్చితంగా ఉండదు ఇదైతే క్లారిఫికేషన్ మీకు ఏమేమి జాబ్స్ ఉంటాయి అంటే మెక్డానల్డ్స్ ఒక పెద్ద లిస్టే ఉంది మన దగ్గర ఆ లిస్ట్ నేను కుదిరితే డిస్ప్లే చేస్తాను చూసుకోండి లేదంటే నాకు వాట్సాప్ పంపించినప్పుడు ఆ లిస్ట్ మొత్తం పంపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి అక్టోబర్ నెల కాబట్టి మీరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కదా మీరు నవంబర్కి వెళ్ళగానే సేమ్ జాబ్స్ ఉంటాయి అంటే చెప్పలేం ఎందుకంటే వాళ్ళ వేకెన్సీని బట్టి ఉంటాయి ఇప్పుడు చాలామంది కన్సల్టెన్సీస్ అంటే నేను కన్సల్టెన్సీస్ నేనేం అనట్లేదు బట్ ద థింగ్ ఏమంటే రియాలిటీ చెప్తా ఉన్నాను మీరు నాకు చాలామంది మెసేజ్ చేసే ఉంటున్నారంటే అన్న మీరు చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు నిజంగానే నేను చాలా జెన్యూన్గా మాట్లాడతాను నాకేంటంటే లైక్ అబద్ధాలు చెప్పాలి ఎవరినో మోసం చేయాలన్న థాట్స్ అయితే నాకు ఉండవు అందుకని నేను చాలా జెన్యూన్గా మాట్లాడతాను అండ్ దీని ప్రాసెస్ అదంతా నేను మీకు వీడియో ఎండింగ్ కల్లా చెప్తాను మీరు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కానీ మీరైతే చూసుకోండి అండ్ జాబ్స్ విషయంకి వచ్చేసరికి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే నేను డిస్ప్లే చేస్తాను ఏమేమి జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్ వరకే మీకు ఎలిజిబుల్ అనేది దాంట్లో కూడా మీరు 5 అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు వెళ్ళే టైంకి అక్కడ వేకెన్సీ లేకపోతే కానీ మళ్ళీ మీరు నన్ను బ్లేమ్ చేయకూడదు అందుకని చెప్పేసి మీకు అక్కడ వేకెన్సీ అంటే 4-5 ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ అది కాకపోతే ఇంకో దాంట్లో మీకు వేకెన్సీ ఉంటే కానీ దాంట్లో అయితే మేము పెట్టేస్తాం అనమాట అదొకటి అన్న ఈ వీసా 16 డేస్ది వేసుకొని వెళ్ళి జాబ్ చేసుకోవచ్చా ఇది ఇంపాసిబుల్ అబ్బా నేనైతే చెప్తున్నా ఈ వీసా వేసుకొని అంటే 16 డేస్ టూరిస్ట్ వీసా వేసుకొని మీరు అక్కడికి వెళ్ళి జాబ్స్ చేయడం అంటే ఇంపాసిబుల్ అసలు జరగదు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే కన్నా స్కామ్ అది అసలు అవ్వదు ఎందుకంటే చాలామంది నేను అక్కడ చూసా ఈ వీసా వేసుకొని జాబ్లు ఏం చేసుకోలేక సచ్చినట్టు మీరు 16 డేస్కి రిటర్న్ అయిపోవాల్సిందే ఈ వీసా మీద అదే స్టిక్కర్ వీసా టూరిస్ట్ మీద వెళ్ళినా మేబీ స్కోప్ అనేది ఉంటుంది ఎందుకంటే 30 డేస్ ఇస్తారు కాబట్టి ఇదేంటంటే ఓన్లీ 16 డేసే సో ఈ వీసా అన్నది అంటే ఎలక్ట్రానిక్ వీసా ఏదైతే ఉంటుందో దానివల్ల మీరు ఏమీ చేయలేను మీ పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ పెడితే కన్నా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇదొకటి క్లారిటీగా అయితే అర్థం చేసుకోండి ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే అన్నా నేను హైదరాబాద్లో ఉంటా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి
గైస్ నేను చెప్తా ఉన్నా, మీరు ఎక్కడున్నా పర్లేదు, మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా పర్లేదు, మీరేంటంటే లైక్ త్రూ ఫోన్ కాల్ ద్వారా మీరైతే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీసా డ్రాప్ చేసేటప్పుడు మటుకి మీరు ఖచ్చితంగా ఎక్కడైతే వీసా సెంటర్ ఉండేదో ఆ వీసా సెంటర్కి అయితే మీరు వెళ్ళాలి. ఇంకా మిగతా మొత్తం త్రూ ఆన్లైన్ ప్రాసెస్. మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఇవన్నీ మేమే చేసిస్తాం, మీ వాట్సాప్ పంపిస్తాం. పీడిఎఫ్లు ఏవైతే ఉంటాయో అవి జిరాక్స్లు తీసుకొని నేను చెప్పిన విఎఫ్ఎస్ ఫామ్లోకి వీసా సెంటర్కి వెళ్ళి డ్రాప్ చేసేయటమే. ఇది కూడా క్లారిటీ, ఎక్కడి నుంచైనా మీరు త్రూ ఆన్లైనే, మీరేం దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కానీ పేమెంట్ అన్నది త్రూ ఆన్లైన్ మీరైతే పే చేయాలి, ఇనిషియల్గా పే చేయాలి. ఎందుకు ఇనిషియల్గా పే చేయాలంటే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను నేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెక్స్ ఉన్నాయి కదా, ఈ స్పెక్స్ మనకేంటంటే హోల్సేల్లో ఒక రేట్ ఉండేది, వాళ్ళు కొనేసి మనకు అమ్ముతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 70 రూపీస్ అయితే వాళ్ళు మనకు కొనేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెడతారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మనకి అమ్మేది ఎంతకి 100 రూపీస్కి అయితే అమ్ముతారు. మీరు కొంచెం లాజిక్గా క్లియర్గానండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీరు బల్క్గా కానీ లేకపోతే హోల్సేల్లో కానీ కొంటే కానీ 70 రూపాయలకి అయితే వస్తుంది. వీళ్ళు తీసుకొని మన దగ్గరికి తీసుకొస్తున్న మనకు పర్చేస్ చేస్తున్నారు కాబట్టి దీనికైతే 100 రూపీస్ అయితే అవుతా ఉండేది. ఇప్పుడు అలాగే మీరు అంటే మీకోసమని ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, మీకోసం ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు మీకు ఇది కావాలని చెప్పి నేను ఇన్వెస్ట్ చేసి తీసుకొని వచ్చి తర్వాత మీకు అమ్మిన తర్వాత మీరు తీసుకుంటా అంటే అది ఇంపాసిబుల్. అలా ఏంటంటే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనిషియల్గా అమౌంట్ కట్టకపోతే మీకు అక్కడ నుంచి అనేది ఇన్విటేషన్ అనేది రాదు. ఎందుకంటే మీ పేరు మీద అక్కడ ఇన్విటేషన్ లెటర్కి అమౌంట్ అయితే కట్టాలి. అది మీరు చాలామంది ఏమంటున్నారంటే అంటే చాలామంది కాదు, కొంతమంది ఏమంటున్నారంటే అన్న మీరు మొత్తం ప్రాసెస్ చేసేయండి, వీసా పడిన తర్వాత ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తా అన్నారు. అదైతే ఇంపాసిబుల్. ఎందుకంటే మీకోసం నేను ఇన్వెస్ట్ చేయలేను కదా. వాస్తవానికి నాకు పెద్దగా అమౌంట్ ఏం రాదు, ఓపెన్గా చెప్తున్నా, పెద్దగా అమౌంట్ ఏం రాదు. నాకు వచ్చేది 10K. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ నచ్చి మీకు ఇంకా అట్రాక్టివ్గా ఉంటే కానీ మీరు నాకు ఎక్స్ట్రా ఇస్తే నేను అమౌంట్ అయితే తీసుకుంటాను. నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను, నాకు వచ్చేది 10K. సో మీకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇన్విటేషన్కి 60,000 70,000 ఇన్విటేషన్కి అవుతుంది. దానికి నేను ఇన్వెస్ట్ చేసుకోలేను. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా అన్న మాకు కూడా చేయండి అంటే నా వల్ల కాదు, నేనైతే డబ్బులు ఇచ్చుకోలేను. నేనైతే జెన్యూన్గా ప్రాసెస్ చెప్తున్నా. వేరే కన్సల్టెన్సీతో పోల్చుకుంటే నాదైతే చాలా జెన్యూన్గా ఉంటుంది. ఓపెన్గా వీడియోనే పెడుతున్నా, నా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాను. నేను ఇంకా హైకోర్టు అడ్వకేట్, మీకు కావాలంటే కానీ మీ కార్డు కూడా పెడతాను. అంటే మీ అన్ని మీ ప్రూఫ్ల కోసం ఏదో మాయ చేసి ఏదో చేయాలనుకుంటా. ఇప్పుడు చూసారా మీరు, ఫేక్ చెప్పేవాడు లేకపోతే అబద్ధాలు చెప్పేవాడిని ఈజీగా నమ్మేస్తున్నారు. నిజాలు చెప్పేవాడి దగ్గరికి వచ్చేసరికి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు చూసారా. సో ఇదే చిన్న లాజిక్. అండ్ ఆఫీస్ ఉందా అంటే మనకు గుంటూరులో ఆఫీస్ ఉంది. మీకోసం నేను విజయవాడ అయితే రాలేను. ఒకవేళ నేను విజయవాడ వచ్చినా, విజయవాడ కాదు, ఒకవేళ నేను హైదరాబాద్ వచ్చినా మనం రోడ్డు మీద కలిసి మాట్లాడుకోవడమే. దానికోసం అంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ట్రస్ట్ చేసి నేను మీకు క్లియర్గా అన్ని విత్ అగ్రిమెంట్తో సహా నేనైతే మీకు ఇస్తాను. సో మీరు దాని గురించి అయితే భయపడాల్సిన అవసరమే లేదు. మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలో సేఫ్గానే ఉంటాయి. సో ఇదైతే క్లారిటీ కదా గైస్. మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్ వచ్చేసరికి అన్న టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఒకటి థింగ్ చెప్తాను. ఒక కాలేజ్ ఉందంటే దాంట్లో మేనేజ్మెంట్ అన్నది ఎంత అమౌంట్ అని చెప్పేసి ఒకటి ఫిక్స్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే మార్కెటింగ్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళని అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇది కూడా అంటే మనకి ఎంత అమౌంట్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ తెలీదు. నేను డిసైడ్ చేసేది కాదు, మనకి రష్యా నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి దాని మీద బేస్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చే డిమాండ్ను బట్టి వాళ్ళైతే అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇది మన చేతిలో ఉండదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు వచ్చేది 10Kనే. మీ 10Kకి మీరు ఎక్స్ట్రా ఇస్తా అంటే నేను డెఫినెట్గా తీసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే నిన్న మధ్యాహ్నం దాకా ఓపెన్ చెప్తాను, ప్రతి ఒక్కరికి నా చాట్ కూడా ఉంటుంది. 4.5 lakhs అయితే ఛార్జ్ చేశాము నిన్నటి దాకా. కానీ థింగ్ ఏమంటే నిన్న నైట్ నాకు ఇంకొక అప్డేట్ వచ్చింది. మనకేంటంటే అక్కడ కంపెనీస్ నుండి అప్డేట్స్ అన్నది వస్తాయి డైరెక్ట్గా. సో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 3 lakhsకే రష్యన్ వీసా చేసేస్తున్నాం అని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చింది. అదైతే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాస్తవానికి నాకు 4.5 lakhs కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళు కడతానన్నా కానీ నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈ వీడియో చేయకుండా ఉంటే వాళ్ళు 4.5 lakhs పెట్టేశారు. బట్ నాకు అది అవసరం లేదు. నేను వాళ్ళకి కూడా మెసేజ్ పెట్టేసా 3 lakhs అని చెప్పేసి నేనైతే క్లియర్గా చెప్పేసి అంత జెన్యూన్గా ఉండేది నా దగ్గర వర్క్ అంటే. సో ఇప్పుడు ఏంటంటే కాకపోతే ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే అక్టోబర్ 9th నుండి 15th వరకు రిజిస్ట్రేషన్స్కి అయితే, అంటే అక్టోబర్ 9th నుండి 15 లోపు మీరు ఏదైతే 20K 20,000 ఉంటాయో అది పెట్టి రిజిస్టర్ అయితేనే మీకు 3 lakhs అన్నది వర్కౌట్ అవుతుంది. లేదు ఇంకా మేము వేరే ఇంకొక థింగ్ ఏమంటే నాకు ఒక పర్సన్ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే బ్రో 1 lakh కదా అయ్యేది, మీరు 3 lakhs అంటున్నారు అని చెప్పేసి ఏదో పెట్టారు. నేను ఓపెన్గా వీడియోలో చెప్తున్నాను, బ్రదర్ మీరు 1 lakh అని చేస్తా అంటే నేను మా వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే నా యూట్యూబ్ నుండి వచ్చారో అందరినీ పంపిస్తాను. నాకు అందరూ మంచిగా హ్యాపీగా ఉండడం కావాలి. నాకు ఒక 10K ఇవ్వండి చాలు, నాకు ఎక్స్ట్రా కూడా అడగట్లేదు. అందరూ ఇప్పుడు 10,000 అంటే ఇప్పుడు మీరు అన్ని లక్షలు కడుతున్నారు, 10,000 అన్నది మీకు మ్యాటరే కాదు.
పైగా మీ లైఫ్కి నేను సెటిల్మెంట్ చేస్తున్నాను. అంటే సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ మీరు అక్కడికి వెళ్ళి మంచిగా ఎదిగి, ఇప్పుడు ఎవరైనా ఎందుకు వెళ్తాం, మంచిగా ఎదగడాకే వెళ్తాం. సో మీరు అక్కడికి వెళ్ళి మంచిగా ఎదిగి ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారంటే నాకే హ్యాపీ. అరే నా యూట్యూబ్ ద్వారా చూసి వీళ్ళు ఎంత స్టేజ్కి వచ్చారని చెప్పి నేను అనుకోవచ్చు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా మనం ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళనైతే కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎవరిని మనం అయితే మర్చిపోకూడదు. సో మీరు మర్చిపోరని చెప్పేసి నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్, ఫుల్ నమ్మకం. ఎందుకంటే నాకు మెసేజ్ చేసే వాళ్ళు చాలామంది అంటూ ఉన్నారు, అన్న మీరు చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నారని. సో ఆ జెన్యూనిటీయే నాకు ఆ మాట వచ్చేలా చేస్తుంది. ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ నుంచి నా దగ్గరికి వస్తున్నారంటే ఆ జెన్యూనిటీయే. సో నాకు చాలా అయితే బాగా నచ్చింది. సో ఆ పర్సన్కి చెప్తున్నా, ఇన్ కేస్ ₹1,00,000 మీరు చేస్తానంటే కన్నా డెఫినెట్గా మా వాళ్ళందరినీ మీకు ఇస్తాను. సో గైస్ కొద్దిగా చిన్నగా మాట్లాడుకుందాం. స్పీడ్గా మాట్లాడి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. చూసారుగా వాటర్ బాటిల్ కూడా మన పక్కనే ఉంది తాగి. సో చిన్నగా మాట్లాడుకుందాం, ఇంకా చాలా మినిట్స్ అయితే ఉంది కాబట్టి. సో మన కంపెనీ ఎలా ఉంటుందంటే అక్కడ రష్యాలో ఏదైతే జాబ్ వేకెన్సీస్ ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి మన దగ్గర ఈ కంపెనీకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ కంపెనీకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. దాన్ని మన ఇన్విటేషన్స్గా మన ఇండియన్స్కి అయితే ఇస్తాం అనమాట. సో పలానా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి, మీరు వెళ్ళే టైంకి అక్కడ ఆ వేకెన్సీలు ఇవ్వనుకో ఇంకా చేసేది ఏం లేదు. అందుకని చెప్పేసి అట్లీస్ట్ 5 అన్నా చూస్ చేసుకోండి నేను చెప్తా, ఒకే దాని మీద వెళ్ళకుండా. సో ఇది మన కంపెనీ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా ఇండియాకి వచ్చేసరికి చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. తెలియకుండా తెలుసో ఎలా స్టెప్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఆలోచించుకొని చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆ నమ్మకం కుదరడం కోసం అన్న హైదరాబాద్లో ఉంటారా, మీది హైదరాబాద్లో ఉండిద్దా అని చెప్పేసి అంటున్నారు. మాదైతే హైదరాబాద్ లేదు, మీకు త్రూ ఆన్లైనే చేసేస్తాం. నేను చాలా హైదరాబాద్ నుంచి నేను చాలా స్టడీ వీసాస్ చేశాను, వాళ్ళు త్రూ ఆన్లైనే చేసేసారనమాట. సో ఇది కూడా అలాగే జరుగుతుంది, ఇది త్రూ ఆన్లైనే మొత్తం జరిగింది. ఇంకా మీకు నమ్మకం లేదంటే హైదరాబాద్లో నాకు తెలిసింది వేరే కన్సల్టెన్సీ ఒకటి ఉంది, నేనైతే అది మీకు ఇస్తాను, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కానీ డీటెయిల్స్ మొత్తం మీరే తెలుసుకోండి క్లియర్గా. సో నేను చెప్పానని కాదు, మీరు కూడా డీటెయిల్స్ తెలుసుకోండి క్లియర్గా. దాన్ని బట్టి మీరు ఆఫీస్కి వెళ్ళి ఇంకా మాట్లాడుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. లేదు నా దగ్గరే బాగుంది అంటే లైక్ నా దగ్గరే నచ్చింది మీకు ప్రాసెస్ చేసుకుంటానంటే కన్నా త్రూ ఆన్లైన్ చేసుకోవచ్చు. మీ డబ్బులకి ఎలాంటి డోకా లేదు, మీరు అసలు కంగారు పడద్దు, మీకు వీసా 100% వస్తుంది. అండ్ ఇది అమౌంట్ ఎలా స్ప్లిట్ చేయాలని చెప్పేసి చెప్తాను, ఒకసారి క్లియర్గా ఏనండి. సో గైస్ ఇంకో థింగ్ ఏమంటే మీరు ₹1,00,000 ఇస్తే చేసేస్తా అన్నాడు కదా, మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. అతను ఎవరో కూడా నాకు తెలియదు, గుంటూరులో అయితే ఉంటారంట. తను నన్ను ఈరోజు మీట్ అవుతా అని చెప్పేసి అన్నారు. తనకి ఈ వీసా 16 days వేసి 2 lakhs అడుగుతున్నారంట. ఈ వీసా నేను 60,000 వేసేస్తా, 2 lakhs ఎక్కడ, 60,000 ఎక్కడ? మీకు ఈ వీసానే కావాలనుకుంటే చాలామంది స్కామ్స్ ఇదే జరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్ వీసా, మీరు ఇవే తెలుసుకోవాలి. 1,00,000 చేసేస్తారంటే అవ్వదు, అక్కడ కంపెనీలే యాక్సెప్ట్ చేయట్లేదు, కంపెనీలే ఇవ్వట్లేదు మీకు 1,00,000. సో గైస్ మనం ఛార్జ్ చేసేది అయితే 3,20,000 అన్నది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవాలన్నా కానీ 20K అన్నది రిజిస్ట్రేషన్ కట్టాలి. అంటే మీకు టోటల్గా 3,20,000 అయితే వస్తుంది. ఈ 1,20,000 అన్నది మీరు ఇనిషియల్గా అయితే పే చేయాలి. మీకు ఇనిషియల్గా పే చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్స్ మొత్తం చేసుకొని మీ డాక్యుమెంట్స్ మొత్తం నాకు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం రష్యా కంపెనీకి పంపిస్తాము. రష్యా కంపెనీ నుంచి మనకు ఒక ఇన్విటేషన్ వస్తుంది, అది ఇన్విటేషన్ మీకు షేర్ చేస్తాను. సో ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత మనం వీసా అన్నది డ్రాప్ చేస్తాము. వీసా ఇక్కడ మీరు చాలా క్లియర్గానండి, వీసా డ్రాప్ చేసేసి మీకు వీసా పడిన తర్వాత ఫుల్ అమౌంట్ అయితే కట్టాలి. అంటే అట్లా ఇప్పుడు 3 lakhs కదా, 3 lakhsలో 1,20,000 ముందే పే చేసేయాలి. తర్వాత వీసా వచ్చిన తర్వాత మిగతా 2 lakhs ఏదైతే ఉంటుందో అదైతే ముందే పే, అదైతే క్లియర్ చేసేసుకోవాలి, అదైతే కంప్లీట్ చేసేసుకోవాలి, ఫుల్ అమౌంట్ అయితే కట్టేసాలి. ఇన్ కేస్ వీసా రిజెక్ట్ అయినా లైక్ ఏదేమైనా కానీ మీకు 1,20,000 నేను తీసుకున్నా కదా, 20,000 అసలు మర్చిపోండి, అది రిజిస్ట్రేషన్ ఫీజు, దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. మీ దగ్గర 1 lakh తీసుకున్నా కదా, దాంట్లో కొండి మీకు 40K అన్నది రిటర్న్ ఇస్తాయి. ఎందుకంటే ఇన్విటేషన్కి అమౌంట్ కట్టాలి. మీకు ఇందాకే చెప్పా 60,000 ఇన్విటేషన్ అని చెప్పేసి. సో నేను ఆ ఇన్విటేషన్ డబ్బులు కట్టేస్తాం కాబట్టి మీకు 40,000 అంటే రిటర్న్ ఇచ్చేస్తా. లేదు వీసా పడిపోయిందంటే మీరు ఫుల్ అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకో థింగ్ ఏమంటే, ఇక్కడ ఇంకొక టాస్క్ ఏంటంటే మీరు బేసిక్ కూడా మాట్లాడలేకపోతే, ఇమిగ్రేషన్ మీరు క్లియర్ చేసుకోకపోతే ఎవ్వరూ ఏం చేయలేం. మీకు వీసా స్టాంపింగ్ పడిన తర్వాత మీరు ఇమిగ్రేషన్ కానీ మీరు క్లియర్ చేసుకోలేకపోతే ఇమిగ్రేషన్ ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు గైడ్ చేస్తాను. మీరు ఇమిగ్రేషన్ క్లియర్ చేయకపోతే ఇంకా మాకు సంబంధం లేదు, ఈ అమౌంట్ ఏదైతే కట్టారో అదైతే రిటర్న్ రాదు. మా బాధ్యత ఏంది, వీసా ఏబిచ్చి ఇచ్చే బాధ్యత మాది. సో మా కంపెనీ అలా ఉంది, మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యి, ఇది నాది కాదు, నేను చేంజ్ చేసేది కాదు. సో మ్యాక్స్ మీకు వీసా పడేసి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఒకవేళ వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ ఎలా అన్నా మరి ఏంది పరిస్థితి అని అడుగుతారేమో. ఆ వీసా రిజెక్ట్ అయినా ఒక 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు వేరే దగ్గర నుండి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇమిగ్రేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు చెన్నైకి వెళ్ళినప్పుడు వీసా ఒకవేళ వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేయకుండా ఏదన్నా ఉంటే కానీ మీరు మళ్ళీ ఢిల్లీకి కానీ, ముంబైకి కానీ, హైదరాబాద్కి కానీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి నేను
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గైడెన్స్ అయితే నేను ఇస్తాను. ఇదైతే క్లియర్ కదా మీకు గైస్? ఇంకో థింగ్ ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా, దాని తర్వాత ఇంకా అమౌంట్ విషయం ఏంటంటే మేము 3 lakhs ఛార్జ్ చేస్తాం వితౌట్ ఫ్లైట్ టికెట్. ఇన్ కేస్ ఫ్లైట్ టికెట్ కూడా మీకు కావాలనుకుంటే కన్నా 3.5 lakhs అయితే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ అంటే ఇంకా ఏదైనా ఎడిషనల్ అమౌంట్ ఏమైనా పెట్టుకోవాల్సి వస్తే కానీ మీరే పెట్టుకోవాలి. అది ఇంకా ఎడిషనల్ అమౌంట్ అంటే దేనికి పెట్టుకోవాలనుకుంటే వీసా సెంటర్లో పే చేయాల్సి వస్తుంది. అది ఏంటంటే అరౌండ్ 8,000 చేంజ్ వస్తుంది. అది స్లాట్ బుక్ చేసుకుంటే. ఇన్ కేస్ స్లాట్ లేదంటే ఎక్స్ట్రా 1,500 అవుతుంది. అదన్నీ మీరు VFSలో మీరు అదే వీసా సెంటర్లో మీరైతే చూసుకోవాలి. ఇంకా ఎడిషనల్ ఏదైనా అమౌంట్ పెట్టాల్సింది ఉంటే కానీ అది ఇంకా మీరే పెట్టుకోవాలి. మా ప్యాకేజ్ ఏంటంటే 3 lakhs మేము తీసుకునేది. అండ్ మేము ఈ 3 lakhsకి ఏం చేస్తామంటే మీరు వన్స్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోతే మీరు ఎప్పుడైతే రష్యాలో వస్తారో అంటే రష్యాలో స్టెప్ ఇన్ అవుతారో, స్టెప్ ఇన్ అవ్వగానే మా పర్సన్ వస్తారు. మా పర్సన్ మిమ్మల్ని తీసుకొని వెళ్ళి హోటల్ అకామిడేషన్ మేమే 15 days ఫ్రీగా ఇస్తాము. లీగలైజేషన్స్ మేమే చేపిస్తాం. సోషల్ కార్డ్ మేమే చేపిస్తాం. గ్రీన్ కార్డ్ మేమే చేపిస్తాం. ఈ సర్వీసెస్ మొత్తం కూడా మీకైతే నేను క్లియర్గా ఇండివిజువల్గా పెడతాను. అండ్ ఈ వీడియో కింద మీరు 2 లింక్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఒకటైతే గూగుల్ ఫామ్ అనమాట. మీరైతే ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. జెన్యూన్గా ఉన్న వాళ్ళే ఫిల్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవడం కోసం అయితే ఫిల్ చేయొద్దు. సో ఆ ఫామ్ అనేది ఫిల్ చేసేయండి. సెకండ్ది ఏంటంటే ఒక గ్రూప్ పెడతాను, వాట్సాప్ గ్రూప్. దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. చాలామంది ఉంటారు. ఏదైనా అప్డేట్స్ కంపెనీ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు వెంటనే వితిన్ సెకండ్స్లో నేనైతే దాంట్లో అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ అమౌంట్ ఏదైనా తగ్గినా ఏదైనా పెరిగినా మీకు వెంటనే ఇంటిమేట్ చేస్తాను. కాబట్టి మీరు డెఫినెట్గా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ మీరైతే తీసుకురండి. ఎవరికన్నా ఒకటే అమౌంట్ అండి. ఎవరికి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని చెప్పేసి నేనైతే చేయట్లేదు. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నాను. నేను తీసుకునేది అయితే గుచ్చి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను తీసుకునేది అయితే 10,000. సో మిగతాది మొత్తం కంపెనీకే వెళ్ళిపోయింది. ఓపెన్గా చెప్తున్నా, గుచ్చి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇంకా నాకు తెలిసి మ్యాథ్స్ అన్ని క్లియర్ చేశాననే నేను అనుకుంటా ఉన్నా. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కన్నా మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా. మీరు కింద కామెంట్స్ పెట్టినా కానీ నా వాట్సాప్ నెంబర్లో కూడా వచ్చేసి కామెంట్స్ చేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఎటు ఉంటాయి. సో నా వాట్సాపే మీకు టచ్లో ఉంటుంది. ఇండియా వాట్సాప్ నెంబర్ ఉంది అండ్ ఫారెన్ వాట్సాప్ నెంబర్ ఉంది. 2 నెంబర్స్ మీకు పెడతాను. అండ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు అప్డేట్స్ మళ్ళీ వేరే కంట్రీస్ ఇంకా చాలామంది ఏంటంటే అన్న ఇంకా వేరే కంట్రీస్ ఏమన్నా ఉన్నాయి, ఆ జాబ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవి మనకైతే తీసుకొస్తుంది. అంటే నాకు వేరే కంట్రీస్లో కూడా కొంచెం ఏదో ఉంది. కొంచెం అంటే లైక్ పరిచయాలు అయితే ఉన్నాయి. నేను రాబోయే రోజుల్లో వేరే కంట్రీస్కి వెళ్ళి కూడా డైరెక్ట్ కంపెనీస్ నుండే నేనైతే టైఅప్ తెచ్చుకోబోతున్నాను. సో మీకేంటంటే ఆ కంపెనీస్ మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేస్తుంది. ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అని చెప్పి మొత్తం రిలీజ్ చేస్తుంది. అవి మొత్తం మీకు వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టేస్తాను. మీకు వెంటనే వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉందంటే నా నెంబర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నా పర్సనల్గా మెసేజ్ చేసి కాల్ చేసి అయితే మీరు అయితే అడగచ్చు. సో నాకు తెలిసి మీకు అంత క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఇంకా డౌట్స్ ఉంటే కన్నా ప్లీజ్ కాంటాక్ట్ CCMJ Vlogs అంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ మోర్ ఓవర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోండి. లైక్ నేను కింద గూగుల్ ఫామ్ పెడతాను, అదైతే ఖచ్చితంగా ఫిల్ చేయండి. జెన్యూన్ డేటానే పెట్టండి. మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మీరు జెన్యూన్గా పెట్టండి. ఇంకా అంతా క్లియర్ అయిందని అనుకుంటున్నా. నాకున్న డౌట్స్ అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ మొత్తం నేను మ్యాథ్స్ అన్ని క్లియర్ చేసేసా. ఇన్ కేస్ నేను ఒకవేళ మర్చిపోతే కనుక నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఇదే అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడగద్దు ప్లీజ్ గైస్. నేను ఈ వీడియో మీకోసమే నేను చాలా టైం తీసుకొని చాలా స్పీడ్గా చేసేస్తున్నాను మీకోసమే. సో మీకు ఏదైనా ఈటీలో డౌట్స్ ఉంటే ఒకసారి రివైండ్ చేసుకోండి, మళ్ళీ వెళ్ళి మీరు వీడియో అయితే చూసుకోండి. ఇది కాకుండా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కానీ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎంత తొందరగా మీరు 20K పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే మీరు ఆలోచించుకోండి అయితే అసలు కట్టమాకండి. ఆలోచించుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ శాలరీస్ ఎంత వస్తాయి అని చెప్పేసి డౌట్ ఉంది కదా, శాలరీస్ ఎంత వస్తాయని 70Kకి తక్కువ అయితే మేము మా కంపెనీ తరఫు నుండి చూపించాము. ఎందుకంటే మనం అంత దూరం వెళ్తున్నాం అంటే ఏదో కొంచెం అమౌంట్ అయితే కనీసం 50,000 ఇంటికి పంపించుకునే అంత క్యాపబిలిటీ అయితే ఉండాలి. కాబట్టి 70Kకి తక్కువ అయితే మేము చూపించాం. 70K to 1,20,000 ఓటీ అంటే ఓవర్ టైం చేసుకోవచ్చు. 10 to 12 hours డ్యూటీ అయితే ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసరికి 70K to 1,20,000 ప్లస్ ఇన్సెంటివ్స్ బోనస్ కూడా ఉంటాయి. అది బేస్ ఆన్ కంపెనీస్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే అకామిడేషన్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు మా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక 5గురిని అయితే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టేసాము. వాళ్ళు తెలుగు వాళ్ళే, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళకి 90K వస్తున్నాయి, అంటే 90,000 వస్తున్నాయి. ఏంటి విత్ ఫుడ్ విత్ అకామిడేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత 90K అంటే 90,000 అయితే వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఏం ఖర్చులు అంటే ఏం ఖర్చు ఉండవు. మహా అయితే వాళ్ళు ఏదైనా లోకల్ ఏదైనా తిరగాలన్నా ఏదైనా చేయాలన్నా ఒక 20,000-30,000 పోతే కన్నా 70,000 అనేది ప్రాఫిట్. వాళ్ళు మొత్తం టోటల్గా ఇంటికి అయితే పంపించుకోవచ్చు. అలాగే బర్గర్ కింగ్ అని చెప్పేసి దాంట్లో ఏమవుతుందంటే మీకు 70K శాలరీ వస్తుంది. అండ్ వాళ్ళు ఫుడ్ ఒక రోజు అంటే ఒక ఫుడ్ పెడతారు, బట్ అకామిడేషన్ అనేది ఇవ్వరు.
క్లారిటీగానండి అకామిడేషన్ ఎవరు, బట్ మీకు వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్తారు. అంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ బుక్కే ఇస్తారు. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏది వచ్చినా కానీ మీరు ఫ్రీగా అయితే ట్రీట్మెంట్. అలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టైల్ వాళ్ళ స్టైల్లో అయితే మీకు బెనిఫిట్స్ అన్నది ఇస్తారనమాట. సో ఇది డిఫరెంట్గా ఉండిద్ది. అది మీరు సెలెక్ట్ చేసుకునే జాబ్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో ఇది ఒకటి క్లియర్ కదా శాలరీ విషయం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేటట్టు చేయండి. మనం ఎలాంటి స్కామ్స్ అయితే నేను చేయను, అలాగే మీరు కూడా చెయ్యమాకండి. అబద్ధాలు అయితే చెప్పొద్దు. నేను చెప్పింది కాకుండా ఎక్స్ట్రా ఒక్క అబద్ధం కూడా చెప్పొద్దు. అన్ని జెన్యూన్గానే చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అయ్యే చెప్పండి. మనం అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా సేమ్ ఇయే పాయింట్స్ ఉంటాయి. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SCMJ Vlogs. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.